ఒక అవకాశం ఇస్తే 13వ వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని బీజేపీ బలపరిచిన 13వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి సాయి కుమార్ అద్వానీ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్లీలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనను చూసి గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పాలన చూసి ప్రజలందరూ కూడా విసిగిపోయారన్నారు. ఒక అవకాశం బీజేపీ పార్టీకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సహకారంతో 13వ వార్డు గల్లీని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. చాలా మంది మద్దతుదారులు బీజేపీ పార్టీకి మద్దతు పలకడంతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరం కొనసాగిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఈరోజు తాండూరు పట్టణంలోని 13వ వార్డులో ఉన్నాము. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి బలపరిచినటువంటి సాయి కుమార్ అద్వానీ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ప్రచారం? ప్రస్తుతానికి ఇక్కడైతే నాకు కాంపిటీషన్గా బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, మరి మా భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురము పోటీ చేస్తున్నాము. అయితే ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి పబ్లిక్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పోటీ చేస్తున్న వాళ్ళకి కొంచెం వాళ్ళకంటే ఎక్కువ మనకి మద్దతు ఎక్కువ పలుకుతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళని చూశారు, బీఆర్ఎస్ వాళ్ళని చూశారు. అలాగే ఎటువంటి డెవలప్మెంట్స్ లేక ఎలాంటి రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇలా చూసుకుంటే కనుక పెన్షన్లు 50 ఏళ్ళు పైబడిన పెన్షన్లు కానీ, డ్రైనేజ్ వాటర్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ లేనందుకు కొత్త వాళ్ళు రావాలి, యువత రావాలి, మార్పు జరగాలి అని చెప్పేసి ఎలాగైతే మన సెంట్రల్లో మోడీ గారు ఎలా అయితే డెవలప్ చేస్తారో అలా డెవలప్ అవ్వాలంటే కొత్త పార్టీ రావాలి. మన భారతీయ జనతా పార్టీ అయితే వస్తుంది, మంచి డెవలప్ చేస్తారు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన పబ్లిక్ కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? గత 2-3 రోజుల నుండి మీరు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు కదా మీకు గల్లీలో. అయితే ప్రజల నుండి ఏ విధంగా స్పందన ఉంది? వాళ్ళకి మీరు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు మేము ఎక్కడైతే ఏ ఇంటికైతే వెళ్తామో ప్రతి ఇంటి నుంచి వచ్చే రెస్పాండ్ ఒకటే, మాకు ఏం వద్దండి, ఈ 10 ఏళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, కనీసం మీరన్నా వచ్చాక మాకు అభివృద్ధి చెందండి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి నేను ఇచ్చే హామీ ఒకటే, ఇంతకుముందు మనకైతే ఈ మన చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ లేరు. ఇప్పుడు మనకి ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ నుంచి మనకి ఎంపీ ఫండ్స్ వస్తున్నాయి. సో మన ఇక్కడ స్టేట్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి కూడా మనము ఫైట్ చేసి మరి ఫండ్స్ తెప్పించుకొని మనం ఏరియాలు డెవలప్ చేసుకొని వాళ్ళకి హామీ ఇస్తున్నాను నేను. ఇంకోటి చూసుకుంటే కనుక మన ఈ ఏరియాలో చాలామంది కౌన్సిలర్లు, అదే ఎక్స్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి డెవలప్మెంట్ లేక ప్రజలు ఈ 13 వార్డు జనాలు ఏం చేస్తుంటే తన సొంత డబ్బులు వేసుకొని అందరూ కలిసి తన ఇంటికి ఇంత అని వేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు మరి నెక్స్ట్ నేను గెలిచాక ఇలాంటి సిచ్యువేషన్ మీకు రానివ్వను. ఇలాంటివి ఏమున్నా సరే నా దాకా తీసుకురండి, నేను మీ ఇంటి దాకా వస్తాను. ఎటువంటి సమస్యలు నా దాకా తీసుకొస్తే నేను పైన ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్తాను, సెంట్రల్లో తీసుకెళ్తాను. పైవారు ఎవరున్నా, నా పై ఎవరున్నా అధికారులు వాళ్ళని తీసుకెళ్ళి మన ఏరియాని ఖచ్చితంగా ఎలా అంటే మన తాండూరులో ఉన్న 36 వార్డులు డెవలప్మెంట్ అంటే ఇది, అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని ఏలెత్తి చూపించేలా చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రచారంలో తీసుకెళ్తున్నారు, ప్రజల నుండి ఏ విధంగా స్పందన ఉంది? ప్రతి ఒక్కరి ఇంటికి పోతున్నాము. ప్రతి ఒక్కరు హిందుత్వం గురించి, మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన ఇప్పుడు సెంటర్లో ఎట్లా గెలిచిందో ఆ అభివృద్ధిని కూడా వాళ్ళే చెప్తున్నారు. మాకు మీ అభ్యర్థికి మేము తప్పకుండా వేస్తాము, మేము గెలిపిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు 6 పథకాలు అన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్, అవి ఏం చేయలేవు. సైడ్ డ్రైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఒక బల్బులు కానీ ఏమీ లేకుండా చీకట్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళే మాకు ఆహ్వానం పలికి మేము ఓటు తప్పకుండా వేస్తాము, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్తాం. ప్రజల నుండి స్పందన వస్తుంది. మీరు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ఏం హామీ ఇచ్చుకుంటే మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు? ప్రస్తుతానికైతే ఇంతకుముందు కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు. కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్లోకి పోయిండు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్లోకి పోయిండు. వాళ్ళు గెలిచి ఏం లేదు, వాళ్ళ స్వార్థం కొరకు వేరే పార్టీలో మార్చుకుంటూ ఇక్కడున్న ప్రజలు, గెలిపించిన ప్రజల గురించి ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు చేయకుండా, అదేవిధంగా వాళ్ళు ఆలోచన చేయకుండా గల్లీని కూడా డెవలప్ చేయకుండా, వాళ్ళు ఎక్కడ ఉన్న రోడ్లు కానీ ఏది ఉన్నా కూడా సొంత డబ్బుతో, టీచర్ కాలేజీ ఉంది, మంచిగా ఉన్న టీచర్లు వాళ్ళు అంటున్నారు, వాళ్ళ సొంత డబ్బుతోని కరెంటు కూడా
వాళ్ళు సొంత డబ్బుతో వేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకు ఒక నాయకత్వం కావాలి, ఒక కొత్త తరం నాయకత్వం కావాలి. కొత్త నాయకునిగా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీని కూడా గెలిపించిండ్రు, కాంగ్రెస్ని గెలిపించిండ్రు. వాళ్ళు ఏడబెట్టిన గొంగడి ఆనే మూలకు వాడేసిండ్రు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా హిందుత్వం దక్కాలంటే ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ఏకైక లక్ష్యం అని చెప్పి మేము బీజేపీ పార్టీని ఎన్నుకుంటున్నాం. కాబట్టి మేము ఎక్కడ పోతే కూడా గల్లీలో అన్న మాతకు వచ్చి ఎందుకు అడుగుతలేవు ఓటు, మమ్మల్ని అడుగుతలేవు, నువ్వు అవతల పోతున్నావు, ఇక మాకు అడుగుతలేరు అని చెప్పి వాళ్ళే స్వయంగా మమ్మల్ని పిలిచి కూర్చునేటి ఛాయలు తాపుతున్నారు. అన్న నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నువ్వు గట్టిగా పోరాటం చేయి, మీ వెనక మేము ఉంటాం, నాతో పాటు ఇంకా 10 మంది ఓటర్స్ కూడా మేము చెప్తాము, మేము అండర్ గ్రౌండ్లో పనిచేస్తాము, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాము. మాకు వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో వాళ్ళ రుణపడి ఉంటాం జీవితం మొత్తం. ఈ గల్లీకి ఇక్కడ వాడకు 13వ వాడకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపిస్తే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది వాళ్ళు కళ్ళారా చూస్తారని కూడా ఇక ముందు కూడా ఇంతకుముందు మనకు ఎంపీ లేరు, భారతీయ జనతా పార్టీకి ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు కూడా మాకు గట్టిగా చెప్పిండ్రు, మీరు ఎక్కడైతే బీజేపీని గెలిపిస్తారో మన హిందుత్వం ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా, మీరు కొట్లాడినా మీ వంకకెళ్ళి నేను ఢిల్లీకి పోరాడి నిధులు ఎక్కువ తెస్తా, ఖచ్చితంగా మీకు డెవలప్ చేసి చూపిస్తా అంటే సార్ ఇక్కడ 13వ వార్డులో ఈ పరిస్థితి ఇట్లా ఉంది. అంతా ఉద్యోగస్తులు, అక్కడంతా ఉన్న నాయకులంతా, అక్కడ రాజకీయ నాయకులంతా ఒట్టి రాజకీయంగా వాడుకొని ఓటు బ్యాంక్ వాడుకొని వదిలేసిర్రు. కాబట్టి అక్కడ వాళ్ళ సొంత డబ్బుతోనే సొంత పైసలు పెట్టి వాళ్ళు మోరీలు అవి చాలా ఆసన వస్తున్నది. పాపం దోమలు ఎక్కువ అవుతున్నది. ఇక్కడ ఉన్నది ఏ పరిస్థితి చూసినా నిజంగా చెప్పాలంటే ఉద్యోగస్తులే రూపాయలు పెట్టి స్తంభాలు నాటుకున్నారు, విద్యుత్ స్తంభాలు, అక్కడ లైట్లు కూడా వాళ్ళే వేసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని విధాలా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థిని అద్వానీ గారికి అత్యంత మెజార్టీతో గెలిపించి భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా 13వ వార్డులో ఎగిరిస్తారు అని చెప్పి భరోసా ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రజలకు మేము రుణపడి ఉంటాము. ప్రత్యేకంగా వాళ్ళకు అందరికీ పాదాభినందనలు తెలియజేస్తున్నాం. కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఇక్కడ అభ్యర్థి అయినటువంటి సాయి కుమార్ అద్వానీ గారు అంటున్నారు. అయితే ఇక్కడ 13వ వార్డులో గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ప్రజలు చూసినారు వాళ్ళ పాలన ఏ విధంగా ఉంది. అయితే ప్రస్తుతం కూడా గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గిట్ట చూస్తున్నారు. ఈ పాలనలను కూడా 2 పార్టీల పాలనలను కూడా చూసి వాళ్ళు ప్రజలు విసిగిపోయి ఈరోజు బీజేపీ పార్టీని పట్టం కట్టే అవకాశం ముమ్మరంగా కనిపిస్తుందని వాళ్ళ గల్లీలో ప్రచారం నిర్వహిస్తుండే వాళ్ళకి తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు విజయం కూడా ఖచ్చితంగా సాధించి ఈరోజు నరేంద్ర మోడీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మరియు ఎంపీ నిధులు తీసుకొచ్చి వాళ్ళ గల్లీని అభివృద్ధి చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్.